వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ గంగోత్రి ముందుగా హెడ్లైన్ కాంగ్రెస్ లో చేరిన రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త చెరువు మండలంలో విద్యార్థులకు మొక్కల పంపిణీ అమ్మ కోసం చెట్టు కార్యక్రమంలో 2000 మొక్కల పంపిణీ వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై నిరసన ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ నల్గొండ జిల్లా పరిధిలో దర్జాగా గంజాయి దందా మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన గంజాయి బానిసలు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతి నియోజకవర్గం అలవైకుంఠపురంలో తిరుమలలో యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. తిరుపతి కొండపై ఉన్న జపానీ క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్తున్న ఓ యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడి యువతికి తల వెన్నెముక తీవ్రంగా గాయం కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు బాలుర ఉన్నత పాఠశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చరల్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో 2000 మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరువు జిల్లాల్లో విరివిగా మొక్కలు నాటాలన్న ఉద్దేశంతో నందమూరి బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలకు కానుకగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల చేత 65,000 మొక్కలు పెంచాలని చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. అమ్మ కోసం చెట్టు కార్యక్రమంలో భాగంగా వారికి గుర్తుగా అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యక్షులు అధ్యాపకురాలు పాల్గొన్నారు. కాపాడేదెవరు? ఓకే సరే ఆపండి. సరే ఆపండి ఆపండి వేస్ట్ టైంలో మీకు ఏమి ఇంకా మీరు చాలా తెలుసుకోవాలి. ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను పెద్దగా జీవన పర్యంతం పాటిస్తాం. చెట్లు మొక్కలు చెట్లు నాటేది ఎవరు? వాటిని రక్షించేది ఎవరు? వాటిని కాపాడేది ఎవరు? ఓకే సరే ఆపండి. సరే ఆపండి ఆపండి వేస్ట్ టైంలో మీకు ఏమి ఇంకా మీరు చాలా తెలుసుకోవాలి. అనంతపురం జిల్లా రాస్తాడు నియోజకవర్గం చెన్నకొత్తపల్లి మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం తాను చేసిన కార్యక్రమాలు శతాబ్దాల కాలం గుర్తుండిపోయేలా రాబో తరాలకు చిహ్నంగా ఉన్న మహానీయుల విగ్రహాలను ధ్వంసం చేయడం రాక్షస పాలనలో పరాకాష్ఠి అని అన్నారు. ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. గోడ తాగకుండా విగ్రహాల మీద చెప్పండి అవసరం అంటే స్టార్టింగ్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఉపాధి పని కావచ్చు, మొత్తం రైతు బాంధవుడు ఆయన చెయ్యి వేసినారంటే వాళ్ళకి వచ్చి ఉండదు. మేము చెప్పేది ఏం లేక వాళ్ళకి 100% వచ్చి ఉండదు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కండువా కప్పి ప్రకాష్ గౌడ్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు కూడా సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరొకరు కూడా త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. ఓవైపు పార్టీ ఫిరాయింపులపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వలసలు మాత్రం ఆగడం లేదు. నల్గొండ జిల్లా పరిధిలో దర్జాగా గంజాయి దందా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాలేజీలు, పట్టణాల్లో ఉన్న గంజాయి సంస్కృతి కాస్త మండలాల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోకి పాకింది. ముఖ్యంగా పని పాట లేకుండా జులాయిగా తిరిగే యువతులు గంజాయి బారిన పడుతున్నారు. ఇవే దోపిడీ, దొంగతనాలు, ఆఖరికి మర్డర్ల వరకు దారి తీస్తున్నాయి. తాజాగా మునుగోడు టౌన్ లో గంజాయి మధ్యలో 2 యువకులు రెచ్చిపోయారు. ఎవరి మీద పడితే వారి మీద దాడి చేశారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఎవరి మీద పడితే వారి మీద వెళ్లే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా వెళ్లడానికి సశేషమీరా అంటూ పోలీసులకు చుక్కలు చూపించారు. జనాల మధ్య గంజాయి మత్తులో నడుస్తూ రోడ్డు మీద గంజాయి బానిసలు పొర్లుతున్నారు. హలో అర్థమవుతుందా? ఏ ఊరు మీది?
నాకు దెబ్బలాంటి సార్ హైదరాబాద్ చిన్నపల్లి హైదరాబాద్ పెరిగినా చెప్పరే ఉండాలి హైదరాబాద్ తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నగరి ప్రీతం బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంతో ప్రమాణ స్వీకారం మహోత్సవానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు బోనాల నాగేష్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ప్రీతం కి శుభాకాంక్షలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ప్రజాపాలనలో నగరి ప్రీతం ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ లో చేరిన రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. కొత్త చెరువు మండలంలో విద్యార్థులకు మొక్కల పంపిణీ. అమ్మ కోసం చెట్టు కార్యక్రమంలో 2000 మొక్కల పంపిణీ. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై నిరసన. ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నల్గొండ జిల్లా పరిధిలో దర్జాగా గంజాయి దందా. మత్తులో పోలీసులకు చుక్కలు చూపించిన గంజాయి బానిసలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి B3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.